హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 28వ భాగం. వివాహ వేడుకలన్నీ పూర్తిగానే రాకుమార్తె సునీతి అంతఃపురానికి వచ్చిన రోజునే కుంతిభోజుని మిత్రుడైన ఒక రాజుకి శత్రువుల వల్ల ఆపద సంభవించి సహాయానికి రావాల్సిందిగా కుంతిభోజునికి వర్తమానం పంపాడు. స్నేహితుని కోసం ఆ ప్రభువు హుటాహుటిన తన 6 పుత్రుల్ని తోడు తీసుకొని ఆ రోజే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ హడావుడిలో తననెవరూ పట్టించుకోరని జయభద్రుడు మళ్లీ చంద్రిక చెంతకు చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి కావస్తూ ఉండగా జయభద్రుని తల్లి సుమిత్రునితో, అబ్బాయి, నువ్వు వేరు, మా అబ్బాయి వేరు అని నేనెన్నడూ అనుకోలేదు. వాడికి ఈ వేడుకల అంతరార్థం నువ్వే బోధపరచాలి. ఈ రాత్రి అతడిని సునీతితో కలిపి జరిపించవలసిన వినోదాలన్నీ జరిపించాలి. ప్రభువుల వారితో సహా నీ మిత్రుని సోదరులు కూడా సహాయార్థం యుద్ధానికి వెళ్లారని నీకు తెలిసిందే కదా అని చెప్పింది. సుమిత్రుడు సరే అని మిత్రుడి కోసం రాజభవనమంతటా గాలించాడు. ఎక్కడన్నా జయభద్రుడు కనబడితే కదా సునీతి చిత్రఫలకం అంతఃపురం నుంచి తెప్పించి అది పుచ్చుకొని మిత్రుణ్ణి వెతుక్కుంటూ చంద్రిక ఇంటివైపు సాగాడు. అతడు ఊహించినట్లుగానే జయభద్రుడు చంద్రిక ఇంటనే ఉన్నాడు. అక్కడ మిత్రుణ్ణి కలుసుకున్న సుమిత్రుడు రహస్యంగా అతన్ని కూర్చోబెట్టి, నీ ప్రవర్తన చాలా విపరీతంగా ఉంది. ఎప్పటికప్పుడే ఏదో ఒకటి నాకు సమస్యగా తెచ్చిపెడుతున్నావు. నన్ను మోసం చేస్తున్నావు. నీకీ వేసుల సంగతి తెలీదు. వీళ్ళు తమ రూపంతో వశపరుచుకొని క్రమంగా మదనాగ్ని జ్వాలలోకి లాగగలరు. వీళ్ల చేష్టలు చిత్రాతి చిత్రాలు. కాముకత్వం కొద్దీ రసికులు వారింట చేరి ఆ అగ్నిలో పడి తమ యవ్వనాన్ని ధనాన్ని హోమగుండంలో పడేసుకుంటారు. అందుకే వేసలతో పొందు నిందించదగిందంటారు పెద్దలు. అదలా ఉంచు. నువ్వు ఇంతవరకు కేవలం ఈ వేశ్య ముఖం మాత్రమే చూసి ఉన్నావు. ఇంకో స్త్రీని తేరిపారా చూసి ఎరగవు. కనీసం నీకు నీ భార్య సౌందర్యం ఎలాంటిదో కూడా ధ్యాస లేదు. ఆమె రూపంలోని 1000వ వంతైనా ఈ చంద్రికకు లేదు. అంత చక్కని సుందరాంగైన భార్య ఇంట ఉండగా ఈ కృత్రిమ అలంకారాల బొమ్మ నీకెట్లా నచ్చిందో నాకు తెలియటం లేదు. ఒక్కసారి ఈ చిత్రం వంక తేరిపారి చూడవయ్యా మహానుభావ. ఈ రాత్రి నీ మేడలో చాలా గొప్ప ఉత్సవం కూడా ఉంది అని చాలా అనునయంతో వివరించాడు. జయభద్రుడు ఆ మాటలకి ఏమీ జవాబు ఇవ్వక ఆ చిత్రపటాన్ని కొద్ది క్షణాలు సాలోచనగా చూసి తల ఊపి, మిత్రమా, ఈ చిన్నది నిజంగానే ఇలా ఉంటుందా? అయితే ఈ రాత్రి తప్పకుండా రాచనగరుకు వస్తానులేవయ్యా. నువ్వు ముందుగా వెళ్ళి అక్కడ ఉత్సవపు ఏర్పాట్లేవో చేయాలన్నావు కదా, అవి చూస్తూ ఉండు. ఈలోగా నేనీ గణికామణిని కొంత ప్రసన్నురాలను చేసుకొని అక్కడికి వస్తాలే. ఏదేమైనా ఈ చంద్రికను ఇతర వేశ్యలతో సమానంగా జమకట్టకు సుమి. దానికి నా పట్ల ఉన్న మక్కువ ఇలాంటిదని చెప్పలేను. నువ్వేదో అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవాడివి కనుక నీకు తెలీదు అని ఎన్నెన్నో ఒట్లు వేసి మిత్రుణ్ణి సాగనంపాడు. వేశ్య మాయలలో ఆరితేరిన ఆ జాణ చెలికెత్తే వారి రహస్య సంభాషణను విని తన యజమానురాలికి అదంతా చేరవేసిందని వారికి తెలీదు. జయభద్రుడు ఆ చిత్రఫలకాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ భోగం దానికి చూపించి, చూసావా చంద్రిక, ఈ సుందరి ఎంత సొగసుగా ఉందో. దీనిలో ఏదైనా దోషాలేమైనా ఉన్నాయేమో చెప్పు, నీ బుద్ధి చాతుర్యం చూస్తాను అన్నాడు కవ్విస్తున్నట్లుగా. ఆ చిత్రపటాన్ని చూసిన చంద్రిక ఒక్క క్షణంలోనే అతని భార్య రూపురేఖ విలాసాల్ని అంచనాగట్టి ఆ సునీతి సౌందర్యానికి ఆశ్చర్యపడి ఈమెను ఒక్కసారి కలిసినా ఇక జయభద్రుడు తన ముఖం చూడటం కల్లా అని గ్రహించేసుకుంది. ఏ రీతిగానైనా అందుకు అడ్డంకి ఏర్పరచాలని నిశ్చయించుకొని పటాన్ని అటూ ఇటూ వివిధ కోణాల్లో పరిశీలిస్తున్న దానిలాగా నటించి జయభద్రుడు పరాకుగా ఉన్నప్పుడు కొనగోట తీసిన కాటుకతో ఆ చిత్రపటానికి ఎడమ కనుపాప వద్ద మచ్చ అద్దింది. జయభద్రుడు ఆమె వైపుకు తిరగగానే, రాజపుత్ర, చూసావా, ఈ సౌందర్య రాశికి ఎంతో ప్రయత్నం మీద చిన్న లోపం కనిపెట్టగలిగాను. పరిశీలించి చూస్తే తప్ప తెలియదనుకో. ఎడమ కనుపాపులో చిన్న మచ్చ ఉంది. ముఖానికి కళ్ళే అందం అంటారు కదా, అలాంటి నేత్ర సౌందర్యం లేని అందం ఎంత ఉన్నా ఏం లాభం
ఈ వంటికంటి జవ్వనిని ఏదో మాయ చేసి కప్పబెట్టిన లోపం పెళ్ళయ్యే వరకు కాపాడి వివాహం అయింది అనిపించుకోవాల్సిందే. అంతేగాని ముందుగా చెప్పి ఒప్పించడం సాధ్యం కాదు. పేరున్నవాడెవడు ఈ పిల్లదాన్ని వల్లడు. అదీగాక ఈ మచ్చ నిదానించి చూస్తే తప్ప కనిపించదనుకో అని మెల్లగా అతని మనసు విరిచేసింది. రాజపుత్రుడు ఆశ్చర్యంగా, అరే, చిత్రంగా ఉందే, ఇందాక మేం చూసినప్పుడు మాకు ఈ మచ్చ కనపడలేదు, ఇప్పుడెలా వచ్చింది? బాగు తొందరలో చూసేశామేమో అనుకుంటుండగా, అదేం కాదు రాజకుమారా, తమది విశాల దృష్టి, ఏదో యథాలాపంగా చూసి ఉంటారు. మేము స్త్రీలం కదా, అన్ని అంగాలు ఒక్కొక్కటే పట్టి చూస్తాం అంతే. ఈ అంగన కోసమేనా మీ మిత్రుడు అంతగా వివాహానికి తొందర చేసింది అని ఏమీ ఎరగని దానిలా పరిహాసం చేసింది ఆ నంగనాచి. దానికి సిగ్గుపడుతూ జయభద్రుడు, ఆహా, ఎంత వైపరీత్యము! నా మిత్రుణ్ణి గుడ్డిగా నమ్మటం వల్లనే కదా నాకు ఈ ఒంటి కంటిది తటస్థించింది. అయ్యో, మా 7 అన్నదమ్ముల్లోనూ గుడ్డిదాన్ని కట్టుకున్నది నేనే కాబోలు. ఈ అపఖ్యాతి పోయే మార్గమే లేదా? నేనీ చక్కని చుక్కతో కులుకుతున్నానని ఈర్ష్య కొద్దీ నా మిత్రుడి దుష్టపన్నాగం పన్ని ఉండవచ్చు. దైవమా, ఇది ఏమి లీలా? కానిమ్ము, ఇంతవరకు దాని ముఖమన్నా చూడలేదు కదా, ఇటుపైన కూడా చూడను. స్వంత విషయాలలో ఎవరినీ నమ్మరాదని శుక్రనీతి అనుకుంటూ ఆ పటము తన భార్యదని చెప్పక ఒక మూలకు గిరవాటు వేశాడు. అతడు చెప్పకపోయినా సునీతి గురించి సమస్త సమాచారాన్ని తన చెలికెత్త ద్వారా రాబట్టిన చంద్రిక ఏకకాలంలో ఇటు జయభద్రునికి మిత్రుని మీద నమ్మకాన్ని, అటు భార్య మీద మమకారాన్ని త్రుంచివేయటంలో విజయం సాధించినందుకు లోలోన పొంగిపోయింది. అది మొదలు సుమిత్రుడి మీద జయభద్రుడికి ద్వేషం కలిగిపోయింది. గట్టిగా నిట్టూర్చి కలుషితమైపోయిన తన మనస్సును చంద్రిక చేసిన ఉపచారాలతో స్వాంతనపరుచుకున్నాడు. అక్కడ సుమిత్రుడు జయభద్రుని కోసం మేడకు రకరకాల అలంకరణలు జరిపించి లోన కూడా తగిన ఏర్పాట్లు చేయించి మిత్రునికై ఎదురు చూడసాగాడు. ఎంత రాత్రైనా అతని జాడ లేకపోవడంతో కోపం పూని చంద్రిక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. లోపల నుంచి ఒక చీటీతో దాసి వచ్చింది. అది చదువుకున్న సుమిత్రుడికి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: నీవు నాకు మిత్రరూపంలో ఉన్న శత్రువ్వి. జీవితాంతం సరిపోయేంత అపకారం చేశావు. ఇక చాలు, నీ స్నేహానికి ఇక్కడితో చెల్లు. ఇంకోసారి ఎన్నడూ నన్ను కలుసుకునే ప్రయత్నం చేయకు. పైగా నీతులు వల్లించుకు. ఆ చీటీని 2-3 సార్లు చదువుకున్న సుమిత్రుడు, ఆహా, వెలయాలి బోధ ముందు స్నేహితుడినైనా నా అవ్యాజ మమకారం అనగా ఎంత? ఇంత పరుషంగా రాశాడంటే ఆ కులట నాపై ఎలాంటి నింద మోపిందో. అయినా నా వల్ల ఇనుమంత అపకారం ఏదీ జరగలేదే. ఇంతలోనే ఎంత మార్పు! ఒక్క క్షణం నేను కనపడకపోతే నా కోసం అల్లల్లాడిపోయే జయభద్రుడు ఇంత ఉగ్రంగా ఎలా రాశాడబ్బా! అది ఆ చంద్రిక ఏదో మందు జల్లి పరిపూర్ణంగా అతన్ని వశపరుచుకుంది. దాన్నేం చేసినా పాపం లేదు. అదలా ఉంచగా ఈ రాత్రి మధురమైన కలలు కంటూ పతిదేవుని రాక కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సునీతికి ఏం చెప్పాలి? ఎంత దుర్విధి దాపురించింది అని బాధపడుతూ ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని అంతఃపురానికి వచ్చాడు. ఇది తన మిత్రుడికి పుట్టిన బుద్ధి కాదని, అంతా ఆ వేశ్య మాయా విలాసమని గ్రహించుకొని తన మిత్రుడి మీద ఎటువంటి కోపము పెట్టుకోక కర్తవ్యం ఆలోచించి చివరకు సునీతికి ముఖం చూపడానికి సంకోచించి ఒక లేఖ ద్వారా విషయం దాచకుండా వివరించాడు. అమ్మా, నీ భర్త కేవలం వేసవలలో తగులుకొని నా పట్ల అకారణంగా వైరం పూని నా మాట పాటించక ముఖం చాటు చేశాడు. కనీసం అతన్ని కలుసుకోవాలని నేను ఎంతో ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడటం లేదు. నా ప్రయత్నాలు నెరవేరే వరకు నీవీ గుట్టును రట్టు చేసుకోవద్దు. అల్లరి పడితే ఇహపరాలకు రెండిటికీ చెడినట్లే. కాలక్రమంలో అతన్ని మార్చేటందుకు నేను చేసే యావత్తు ప్రయత్నాలు సఫలీకృతం కావాలని నా నమ్మకం. నీవు పతివ్రతవు గనుక ఇంత రాశాను. దయచేసి నా పట్ల విశ్వాసముంచి అర్థం చేసుకోగలవు. ఇది ఆ లేఖలోని సారాంశం. సునీతి ఉత్తరం చదివి తల ఊపి ఉత్తర్కించుకుంది. నిజమైన సతి పతిని బయటపెట్టే అకార్యం తలబెడుతుందా? జయభద్రుడు భోజన సమయాల్లో తప్ప మిగిలిన కాలమంతా
ఆ గణిక ఇంట్లోనే పొద్దుపుచ్చుతున్న ఆ మహా ఇల్లాలు నూతన వివాహిత లేజవ్వని అయివుండి కూడా భర్త పట్ల క్షమ ఓర్పు వహించి కాలక్షేపం చేయసాగింది. జయభద్రుని రాకపోకలపై ఎవ్వరికీ అనుమానం కలగని రీతిలో తన పతితోనే లోకమన్నట్లుగా అంతఃపురంలోనే ఉన్నాడన్నట్లుగా అభినయించసాగింది ఆ కన్య. సునీతి కథ. హరిశ్చంద్ర చక్రవర్తి భార్య చంద్రమతితో పోల్చదగిన పతివ్రత సునీతి. సునీతి మా మరిది చాలా బుద్ధిమంతుడు. అయినా అతన్ని ఒక్కసారి కూడా యువతలకు రానియకుండా వశపరుచుకున్నావంటే నువ్వు చాలా చతురురాలివే చెల్లి అని అక్కలు ఆమెను ఆటపట్టిస్తూ ఉంటే సిగ్గుపడుతూ రాణి నవ్వు తెచ్చుకునేది గుండెల్లో బడబాగ్ని దాచుకున్న ఆ పతివ్రత. సునీతి పరిచారిక భ్రమరిక ఆమెకు తన యజమానురాలి పరిస్థితి యావత్తూ తెలుసు. ఆమె భర్త ఆమెను నిరాదరణ చేస్తున్నందుకు ఎంతో విచారిస్తూ ఆమె ఆవేదనలో నిత్యం పాలు పంచుకునేది భ్రమరిక. ఒకనాడు ఆమె ఒక ఆకు ఎంతో భక్తిగా తీసుకువచ్చి సునీతి చేతిలో ఉంచి, అమ్మా, నువ్వెంతో ఉత్తమురాలివి. నీ సాహచర్యం వల్ల నీ ప్రాణానికి ప్రాణంగా మసులుకుంటున్న నాకు నీ దుఃఖము ఆవేదన నన్ను ఎంతగానో కలిచివేస్తున్నాయి. నీ భర్త చాలా చక్కనివాడని అందరూ చెప్పుకోగా వినటమే తప్ప నేనెంత ప్రయత్నించినా ఆయన్ను నీలాగే చూడలేకపోయాను. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియటం లేదాయే. అంతఃపురంలో అందరూ నువ్వు భర్తని కొంగును కట్టేసుకున్నావని యువతలకు రానివ్వటం లేదని చెప్పుకుంటున్నారు. తీరా చూస్తే నీకు భర్త వల్ల సౌఖ్యమే కరువైపోయింది. పోని ఈ విషయాన్ని అతడి ఆప్తులకు చెప్పి మందలించేలా చేద్దామంటే నువ్వు ఒప్పుకోవు. ఈ వార్త మీ తండ్రి గారికి చేరిందా? ఆయన చాలా కోపించడం ఖాయం. ఏం చేయటానికి తోచడం లేదు. నేనిట్లా చింతిస్తూనే ఇవాళ ఉదయము దేవాలయానికి వెళ్ళాను. అక్కడ జటాజూటంతో అపర శంకరుడిలాగా జపం చేసుకుంటున్న ఒక సిద్ధుణ్ణి చూశాను. ఆ యతీంద్రుణ్ణి చూసిన వారెవరికైనా అతను మహానుభావుడని తప్పక అనిపిస్తుంది. అందరూ వెళ్ళేవరికి ఆగి నేనా సిద్ధుని పాదాలనంటి ఆ మహాత్ముని స్తుతించి నీ పరిస్థితి వివరించానమ్మా. సిద్ధుల వద్ద దాచకుండా విషయం చెప్తే ఫలితం ఉంటుందని, వేశ్యాలోలుడైన నీ భర్త నిన్ను నిరాదరణ చేసిన అంశం కూడా దాచకుండా చెప్పేశాను. అప్పుడు ఆ యోగి పుంగవుడు హరినామస్మరణ చేస్తూ తన వద్ద ఉన్న భరిణిలో దాచిన ఈ అపురూపమైన పత్రాన్ని తీసి నాకిచ్చి, అమ్మాయి, ఈ ఆకు పసరు తీసి నీ మిత్రురాలి భర్త దేహానికి ఎక్కడైనా తాకించినా చాలు. ఇక అతడు ఆమెను విడిచి వెళ్ళడు. ఇదొక సిద్ధౌషధం. నువ్వు సునీతి చెలివని చెప్పడం వలన సునీతి నీతిమంతురాలని నేను గ్రహించి ఉన్నందువలన నీకిది ఇచ్చాను. ఆలస్యమైతే పసరు ఫలితమివ్వదు కనుక త్వరగా ఇల్లు చేరి ప్రయత్నం ప్రారంభించు అన్నారమ్మా అని చెప్పి ఆకును సునీత చేత పెట్టింది. సఖీ, నీకు నా మీద ఎంతో వాత్సల్యం ఉంది గనుకనే ఇంత శ్రమ పడ్డావు. దైవకృప తోడై భర్త నాకు అనుకూలుడైతే నా సంపదలన్నీ ఇచ్చినా నీ రుణం తీరదు. ఆ సిద్ధుడు కూడా ఉత్తముడు అయి ఉండాడని అనిపిస్తుంది. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించక దీన్ని దయచేయటానికి ఆయనకేం అవసరం? సరే, ఈ రాత్రే ప్రయత్నిస్తాను. కానీ నాకు ఆయన ఎలా ఉంటాడో కూడా తెలియదే. ముఖమైనా చూడలేదే సఖీ, ఎలా అని ఆకునందుకొని ఆలోచించసాగింది సునీతి. భోజనానికి ఇంటికి వస్తారు కదా, మీ అత్తగారితో చెప్పి ఈ రాత్రి నువ్వే స్వయంగా వండి వడ్డిస్తే సరి. పసరు పూత పని తేలికైతుంది అని తరుణోపాయం సూచించింది భ్రమరిక. సునీతి అత్తగారిని నేర్పుగా ఆకట్టుకుని ఆ రాత్రి భర్త తనను తన ప్రత్యేకమైన వంటకాలు చేయమన్నారని, అనుమతి కావాలని కావలసిన సామాగ్రిని తీసుకొని రుచికరంగా పిండి వంటలు చేసి అద్భుతంగా అలంకరించుకొని భర్త కోసం ఎదురు చూడసాగింది. జయభద్రుడు వేశ్యాగృహం నుంచి వచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు. అతడు వడ్డించమనగానే ఆమె వడ్డించడం ప్రారంభించింది. అతని దృష్టి పూర్తిగా చంద్రిక మీదనే లగ్నమై ఉండటంతో అతడు ఆ పదార్థాల రుచి గాని తనకు వడ్డిస్తున్నదెవరని గాని పట్టించుకోకుండానే భోజనాన్ని ముగించాడు. తన భర్త అంతటి సౌందర్యవంతుడని ఎరుగని సునీతి ఇంతకాలము అంత చక్కని వాడిని చూడలేకపోతేనే అని విచారిస్తూనే తనవి తీరా భర్తని ఆరాధనతో చూడసాగింది. అలా చూడటంతోనే సమయం కాస్త గడిచిపోయింది. పసరు తగిలించే అవకాశం చేజారిపోయింది.
అతడు భోజనం ముగిస్తూనే తిరిగి చంద్రిక ఇంటికి వెళ్ళిపోయాడు. పసరు ఆలస్యమైతే పనికిరాదని సిద్ధుడు చెప్పడం వలన పసరు వృధా అయిపోయిందనుకొని చింతిస్తూనే తన మంగళసూత్రం చల్లగా ఉంటే అంతే చాలనుకొని సునీతి అంతఃపురంలోని ఒక పాము పుట్టలో ఆ పసరు పోసేసింది. అదెంతో కష్టించి తెచ్చిన భ్రమరికకు ఆ విషయం చెప్పక దాచిపెట్టి తన భర్త ఎంత అందగాడో ఆ సౌందర్యమంతా వర్ణించి చెప్పడం ప్రారంభించింది సునీతి. ఇంతలో శయ్యాగృహం తలుపు చప్పుడైతే భ్రమరిక వెళ్ళి తలుపు తీయబోతూ ఎవరు అని అడిగింది. జయభద్రుణ్ణి అని అట్నుంచి సమాధానం. తటాల్న శయ్య దిగిన సునీతి ఆశ్చర్యపోతూనే తలుపు తీసింది. తన భర్త రూపము ఆమె మనఃఫలకం మీద ప్రతిష్ఠితమై ఉండటంతో ఆ రూపాన్ని గుర్తుపట్టి అతని పాదాలు కడిగి ఆ పాదోదకం శిరస్సును దాల్చి, ఆర్యపుత్రులకు ఇంతకాలానికి నా యందు అనుగ్రహం కలిగింది, అంతే చాలు, నా నోములన్నీ ఫలించాయి అని సంబరపడింది. అతడు ఎంతో సంతోషించి తాను తెచ్చిన రత్నాలని ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఆ రత్నాల కాంతులు మిరుమిట్లు కురుపుతున్నాయి. అతనిది దేవతా ప్రభావం అని చెప్పాడు. అవి ధరించిన సునీతి దివ్యంగా మెరుస్తోంది. అయితే ఆ పురుషుడు రతి తప్ప మిగిలిన శృంగార చేష్టలతో ఆమెకు తృప్తి కలిగించి రాత్రంతా గడిపి ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడు. అలాగే వస్తూనే ప్రతిరోజు విలువైన మణులు ఇస్తున్నాడు. అన్ని రత్నాలు మణులు ఆమె మాత్రం ఏం చేసుకుంటుంది? అందుకని ఆమె వాటిని మార్చి దేవతారాధనలు, వ్రతాలు, దానధర్మాల నిమిత్తము ఖర్చు చేయటం ప్రారంభించింది. ఇట్లా ఏ రోజు తెచ్చినా అది ఆ రోజునే వ్యయమైపోతుంది. అచిరకాలంలోనే జయభద్రుడికి అన్నదమ్ములందరికంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగాయి. అతడి భార్యగా సునీతికి పుణ్యాత్మురాలు అనే కీర్తి వచ్చింది. ఇంతవరకు విన్న గోపాలుడు రెండు చేతులు జోడించి, అయ్యా మణిసిద్ధుల వారు, తమరి కథకు నా జోహార్లు. అవును, నాకో సందేహం. ఏదో చెప్పిందల్లా వింటున్నాడీ వెర్రిగొల్లడు అనుకుంటున్నారా అని వేళాకోళం ఆడాడు. అంతలోనే వినయంగా, లేకపోతే ఇదేంటండి గురువర్య, కారణము సందర్భం లేకుండా తోచిందల్లా చెప్తున్నారా? జయభద్రుడు ఉండేదెక్కడా? చంద్రిక ఇంట్లోనే రాత్రి పగలు గడుపుతున్నాడని, భోజనానికి ఇంటికొచ్చేవాడని ఇంతకుముందు చెప్పారు. దాన్ని విడిచి ప్రతి రాత్రి సునీతితో గడపటం ఎలా సాధ్యం? సరే, వచ్చాడనుకుందాం. అంత విలువైన రత్నాలు ఎలా తెస్తున్నాడు? రతి సౌఖ్యం కోసమే చంద్రికను వదలని మహానుభావుడు జయభద్రుడు సునీతితో రతి జరపకుండానే ఎలా సంతృప్తి పడుతున్నాడు? అలా ఎందుకు చేస్తున్నాడో చెప్పనే లేదు. నాకు అర్థం కానందువల్ల అడిగాను. దయచేసి వివరించండి అని కోరాడు గోపకుమారుడు. మణిసిద్ధుడు నవ్వుతూ, నువ్వు కథ శ్రద్ధగా వింటున్నావో లేదో అని పరీక్షించానులే. నువ్వా సందేహపడ్డావు అంటే కథను బాగా వింటున్నావని గ్రహించాను. సరే విను. ఏది అడగాలో అదే అడిగావు. వశీకరణ పసరును సునీతి పుట్టలో పోసేసిందని చెప్పాను కదా. ఆ పసరు ఎక్కడ పడిందనుకున్నావు? పాతాళలోకంలోని నాగరాజు భూలోకానికి విహారం కోసం ఆ మార్గం ద్వారా వస్తూ ఉంటే అతని తలపై పడింది ఆ పసరు. దాంతో సునీతి మీద అతడికి అనురాగం కలిగింది. పసరు ప్రభావం పనిచేయకుండా ఎలా ఉంటుంది? అతడు కామరూపుడైనందువల్ల జయభద్రుని వేషంలోనే సునీతి చెంతకు వచ్చాడు. కానీ ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించడానికి ఇష్టపడక తన దివ్య ప్రభావం వల్ల ఆమెకు స్పర్శతోనే తృప్తిపరుస్తూ వచ్చాడు. సందేహం తీరింది కదా. ఇక తర్వాత కథ విను. ప్రతిరోజు ఇదే తీరున కొంతకాలం సాగింది. నిజమైన జయభద్రుడికి వృత్తాంతంలో అణువంతైనా తెలియదు. అతడికి చంద్రిక తోడిదే లోకమైంది. ఇదిలా ఉండగా ఒక రోజున చంద్రిక తన మేడ ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తూ ఉన్నది. ఇద్దరు బ్రాహ్మణులు సునీతి కానుకగా ఇచ్చిన మణిహారాలు చేతధరించి ఆ దారిన పోతూ ఉంటే చంద్రిక వారికి నమస్కరించి అవి ఎవరిచ్చారు అని అడిగింది. దానికి ఆ ఇద్దరు విప్రులు ఆశ్చర్యపోతూ, ఏమమ్మా, ఈ నగరంలో ప్రసిద్ధి చెందిన దాతనే నువ్వెరగవా? సునీతి అనే పుణ్యాత్మురాలు, ప్రయోజకుడైన ఆమె భర్త జయభద్రుడు ఇటువంటి వెలలేని సత్కారాలు చేస్తూ లోకప్రసిద్ధి పొందుతున్నారే అని ఆ దంపతులను పొగుడుతూ సాగిపోయారు. చంద్రికకు ఇది మహదాశ్చర్యంగా తోచింది. తన ఇంటి నుంచి కాలు బయటపెట్టని జయభద్రుణ్ణే తానెరుగును. అటువంటిది అతడి దానాధికాలు ఎప్పుడెలా నిర్వహిస్తున్నాడు?
ఒకవేళ తనకు తెలియకుండా ఆమెకు సొమ్మిచ్చి వస్తున్నాడేమో. ఈ ఊహ రాగానే ఆమె తన చెల్లిని పిలిచి చేయవలసిందేంటో చెప్పి ఆ మర్నాడే సునీతి దగ్గరికి పంపించింది. ఆ చెలికత్తె ఒక వృద్ధ బ్రాహ్మణ స్త్రీ వలె వేషం ధరించి సునీతి దగ్గరికి వెళ్ళింది. తనది కాశ్మీర దేశమని, తన భర్త చిన్నతనంలోనే తనని ఇంటిని వదిలి కాశీ వెళ్ళాడని, ఎంతకు తిరిగిరాని అతన్ని వెతుక్కుంటూ తాను దేశాటనం చేస్తున్నానని, సునీతికి ఆమె పతికి పేరు ప్రఖ్యాతులు అంతటా విస్తరించినందువల్ల ఆమెను చూడవచ్చానని చెప్పింది. పనిలో పనిగా ఆమె భర్తకు ఆమె పట్ల గల అనురాగం గురించి, సంతానం గురించి చేస్తున్న దానధర్మాలు, ఆమె పతిదేవుని సంపాదనో పుట్టింటి నుంచి తెచ్చినవో తెలుసుకోగోరింది. నాకు నా భర్త ప్రత్యక్ష దైవం. నాకు ఈ ఐశ్వర్యం పతి సంపాదించిందే. నాకు ఇంకా సంతానం లేదు. అయితే దైవానుగ్రహం వల్ల నాకు ఏ కొరత లేదు. నా భర్తకు కూడా ఈ దాన ధర్మాలు ఇష్టమే గనుక భర్త ఇష్టానికి వ్యతిరేకంగా పత్ని ప్రవర్తించదు కనుక నాకు ఈ సౌభాగ్యం అబ్బింది అని చెప్పి ఆ బ్రాహ్మణికి విందు భోజనం పెట్టి దారి ఖర్చులకు పనికొస్తుందని ఒక ముత్యాల హారం కానుకగా ఇచ్చింది సునీతి. ఆహారాన్ని ఆనందంగా స్వీకరించిన దూతిక సునీతిని దీవించి అక్కడి నుంచి సరాసరి చంద్రిక దగ్గరకు వచ్చి హారం చూపించి సునీతి దాతృత్వం గురించి గొప్పగా చెప్పింది. చంద్రిక ఆ హారం పరిశీలించి, ఓహో, ఈ జయభద్రుడు అమాయకుడనుకున్నాను. కానీ ఎంత టక్కరి! ఇలాంటి హారాన్ని ఒక్కనాడైనా ముచ్చట కోసమన్నా నాకు తెచ్చి ఇవ్వలేదు అతను. దాన్ని పోయేవారికి దానం చేయమని రహస్యంగా సునీతికి ఎలా ఇస్తున్నాడో. ఇతను రాకుమారుడు కదా, ఒకనాటికి కాకున్నా ఇంకో నాటికైనా ఇంతకింత తిరిగి సంపాదించలేనా అని ఇంతకాలము నా సంపద ఖర్చు చేస్తూ వచ్చాను. నేనేదైనా అడిగితే తాను తండ్రి చాటు బిడ్డనంటాడు. ఈ బొంకరిని ఏం చేసినా పాపం లేదు. ఇతడికి రాత్రికే తగిన ప్రాయశ్చిత్తం చేసి తీరుతాను అని నిశ్చయించుకుంది. అంతకు పూర్వమే తనకు పరిచయం ఉన్న 4 దొంగల్ని పిలవనంపింది. వాళ్లకు చెప్పాల్సినవి చెప్పి పంపించేసింది. జయభద్రుడు ఇంటి దగ్గర భోజనం చేసి రాత్రి తిరిగి చంద్రిక చెంతకు చేరబోగా ఆమె తనకు ఒంట్లో బాగాలేదని, ఈరోజు ఇంకొక మంచం మీద పడుకోమని తన చెలిచేత చెప్పించి తాను వేరొక గదిలోకి పోయి పడుకుంది. ఇంతకాలము చంద్రిక తోడుగా హంసతులిక తల్పం మీద పడుకొని ఉన్న జయభద్రుడికి ఆ పూట వేరొక మారుమూల గదిలో అంత శ్రేష్టం కానట్టి మంచమే గతైంది. దానికి తోడు తన ప్రియురాలికి దేహ స్వస్థత లేదన్న విషయం ఒకటి అతన్ని నిద్రకు దూరం చేశాయి. పరిచారికను పిలిచి ఆమె అస్వస్థత ఏమిటో కనుక్కొని రమ్మని, వైద్యుని పిలిపించే ఏర్పాట్లు చేస్తానని అన్నాడు జయభద్రుడు. తన యజమానురాలి సంగతి తెలిసిన ఆ పరిచారిక, అయ్యా, ఇప్పుడు ఎవరొచ్చినా రానివ్వద్దని అమ్మగారి ఆజ్ఞ. గాఢంగా నిద్రపోతున్నది. మీరా మంచం మీద ఎట్లానూ ఈ రాత్రికి శయనిస్తే సరి, రేపు ఉదయం అన్నీ విచారించవచ్చు అనేసి ఎంచక్కా పోయింది. అంత ఖచ్చితంగా లేపటానికి వీలు కాదన్నాక జయభద్రుడు సిగ్గు విడిచి అడిగినా వీలు పడదన్నాక ఇంకేం చేస్తాడు? తప్పదనుకొని ఆ మూల మంచం మీదనే పడుకొని ఆలోచించసాగాడు. దీనికేమైంది ఇవాళ? అంత అనారోగ్యంగా ఉంటే తాను చూడటానికే పనికిరాకపోయాడా? అది దాసి చేత చెప్పించాలా? ఇంతకు నాకిదేం కర్మ? మహారాజు పుత్రుణ్ణి. నేనీ మన్మథ బాధ వల్ల కదా నేడు ఈ మూల ఇలాంటి దుర్గంధంలో పరుండవలసి వచ్చింది. ఈ తుచ్చిరాలికెంత తెగువా! దీనివలనే కదా నేను ప్రాణమిత్రుడికి కట్టుకున్న భార్యకి దూరమయ్యాను. అతి పరిచయము అనర్థదాయకమని పెద్దల మాటల్లో ఆంతర్యము ఇప్పుడు బాగా బోధపడింది. రేపు నా కోసం పరితపించే నా భార్య దగ్గరికే పోతాను. అసలు ఆమె గుడ్డిదని కల్పించి ఈ జారినే చెప్పిందేమో. ఇక దీని ముఖం చూడరాదు అని నిశ్చయించుకొని ఆ రాత్రి ఎట్లానో తెల్లవారనివ్వాలి అనుకున్నాడు. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. కొంత సమయం గడిచాక అతనికి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి చూస్తే పైన నక్షత్రాలు కనిపించాయి. ఇదేమిటి, నేను ఇంట్లో పడుకుంటే ఈ చుక్కలు ఎలా కనిపిస్తున్నాయి? పైకప్పు ఏమైంది అని ఆశ్చర్యపోతూ ఉంటే మంచం కదులుతున్న అనుభూతి కలిగింది. ఓహో, తనని మంచంతో సహా మోసేసే ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఏమైతుందో చూద్దాం అనుకుంటూ ఉండగా అతనికి సంభాషణ వినిపించింది. జమాజెట్టిలాంటి 4 మంచాన్ని మోస్తున్నారు.
వారిలో భీముడు మారేసు అనే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అరే మారేసు, ఎవడ్రా అయినా భోగందానికి ఇతడికి పేచీ ఎలా వచ్చిందంటావు? భీమా, ఈయన మన మహారాజు ఆఖరి కొడుకు. పాపం వెర్రిబాగులుడు. ఉన్నదంతా తెచ్చి ముండకిచ్చినట్లున్నాడు. ఇప్పుడికి ఇవ్వడానికి ఏం లేదేమో, మంచంతో సహా తీసుకెళ్ళి నూతిలో పారేయమంది. భోగమోళ్ళకి నీతి ఉంటుందా? అరే, ఈయనకి పెళ్ళయిందా, పెళ్ళాముందా? అయితే నీకు తెలియదన్నమాట. ఈయన పెళ్ళామే కదరా భీమా, పేదలకి దాన ధర్మాలు చేస్తుంటాది. అలాంటి దొడ్డ ఇల్లాల్ని ఇడిసిపెట్టినందుకు వీడికి తగిన శాస్తి కావలసిందే. ఈ భోగంది మనకేమిస్తానంది? ఇప్పుడు కొత్తగా అడగక్కర్లేదులే, వెనకటి మామూలే. ఇదివరకు ఎవరినన్నా తీసుకుపోయావా ఏమిటి? ఓహో, నీకు కొత్త కదా. దీని తల్లి నాటి నుంచి మేము ఈ పని చేసేవాళ్ళం. కొన్నాళ్ళు లేసుగాడు, మరికొన్నాళ్ళు ధర్ముడు వచ్చేవాళ్ళు. వాళ్ళూరు వెళ్ళిపోతే ఇప్పుడు నిన్ను పిలిచినాను. ఇలాంటి రాసుబిడ్డల్ని కనీసం 10 మందినైనా పారేసి ఉంటాం ఆ నూతిలో. వాళ్ళని ఎందుకు పారేసావు పాపం? ఎందుకేమిటి? ఉన్నన్నాళ్ళు తిన్నగా చూసి ఎప్పుడో కోపం వచ్చి ఈ ముండ చంపించేస్తూ ఉంటుంది. ఎలాగైతేనేం సాలుకి నాకు సంచీడు రూపాయలు ముట్ట చెప్తుందిలే. నీకు మంచి అండే దొరికింది. ఇక నుంచి ఇలాంటి అవసరం వస్తే నన్ను కూడా పిలుస్తూ ఉండు. ఒరే భీమా, ఈ ఏడు మీ జట్టుకు కన్నాల వల్ల ఎంత గిట్టుబాటైందే? ఇంకా పంచుకోలేదు. ఎలాగైనా నీటికంటే తక్కువే. ఏముంది, బంట్రోతులకి, అమ్మోరికి, పంచాంగం చెప్పిన బ్రాహ్మడికి, నాయకుడికి, ఇలా అందరికీ పంచగా ఏం మిగులుతుంది చెప్పు? అవునులే, నువ్వన్నది నిజమే. మునిపటి లాభాలేవు. అన్ని ఇళ్లల్లోనూ ఇనపెట్టలే, గాజు దీపాలే. అవి ఆర్పడమే తెలీదు. ఇంతకు చవక చెమురు మన కొంప తీస్తోంది. ఏం చేస్తాం, మనకు ప్రాప్తం ఉన్నంతవరకు వస్తుంది. వడిగా నడు. ఈ దొంగల సంభాషణ విన్నాక చంద్రిక ఎంత క్రూరురాలో అర్థమైంది జయభద్రుడికి. అప్పుడేం చెయ్యాలో తోచక దైవధ్యానం చేస్తూ, అయ్యో, వారకాంతల వలపులు నమ్మొద్దని నా మిత్రుడు ఎంతగానో చెప్పి చూశాడు. నేనే వినకపోయాను. అందుకు నాకు ఈ శిక్ష సరైనదే. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటూ కదలకుండా అలాగే ఉండిపోయాడు. దొంగలు అతన్ని మంచంతో సహా నూతిలో పడవేశారు. ఆ నూతిలో నీరు ఎక్కువగా ఉండటం వలన, అతనికి ఈత రావటం వలన ఒక్క మునుగు మునిగి వెంటనే పైకి తేలి ఈదుకుంటూ నూతి గోడల్లో మొలిచిన మర్రి మొక్కను ఊతం చేసుకొని మెల్లగా గట్టున వచ్చి పడ్డాడు. అలసట తీర్చుకుంటూ తన అవస్థలని వరుసగా తలుచుకోసాగాడు. ఈలోగా అదే నూతిలో ఇంకోటేదో గభాలన పడిన చప్పుడైంది. గట్టు మీద కూర్చొని నూతి లోపలి వైపు కాళ్ళు వేలాడదీసుకొని ఉన్న జయభద్రుని కాళ్ళకి మృదువైన వేళ్లు తగిలాయి. తనలాగే ఇంకెవరికో ఆపద మూడిందనుకొని ఆ వ్రేళ్లకు తన పాదాలు అందుకొని ఆసరా కల్పించేలాగా సహాయపడ్డాడు. కాస్త నిదానించి వంగి చూసేసరికి పొడవైన శిరోజాలు తగిలి ఆమె స్త్రీ అయి ఉంటుంది అని గ్రహించాడు. క్రమంగా ఆమెను పైకి లాగి కౌగీట బంధించి బెదురు తీర్చాడు. ఆమె అతడి భుజంపై వాలి అలుపు తీర్చుకున్నాక, నీకీ అవస్థ ఎలా దాపురించింది? మెరుపు తీగను పరిహసించేలా ఉన్న నీకీ గతి పట్టించడానికి ఎవరికైతేనేమి గాని చేతులెలా వచ్చాయి అని ప్రశ్నించాడు. ఆమె తర్వాత చెబుతానంటున్నట్లు సంజ్ఞ చేయటంతో, పోనీలే, నీ ఆయువు గట్టిది. అర్ధరాత్రి ఇలాంటి పాడు నూతిలో పడినా ఆధారం దొరికి బతికి బయటపడ్డావు అని ఓదార్చాడు. ఇద్దరూ పునర్జన్మ పొందినట్లుగా భావించుకున్నారు. ఇంతలో సూర్యోదయమైంది. అది మహారణ్యం కావటం వలన జనసంచారం ఏమీ లేదు. అటువంటి చోట ఉండటానికి భయపడి ముందుకు సాగి ఏదైనా ఊరు చేరుకోవాలనుకున్నారు. 2 గడియల పొద్దెక్కే వరకు అలా నడుస్తూనే ఉన్నారు. ఆమెకు ఆకలిగా ఉన్నదని గ్రహించిన జయభద్రుడు అక్కడే ఉన్న వెలగ చెట్టెక్కి పళ్ళు కోసి ఆకలి తీర్చుకోమన్నాడు. ఎండవేడి భరించలేని ఆ సుకుమారి ఆ అరణ్యం మధ్య దొరికినవే అమృతమని భావించి ఆ పళ్ళు తిని కొంతసేపు చెట్టు నీడన సేద తీరింది. అతడికి ఆ దీనురాలి కథ వినాలని కుతూహలంగా ఉన్నప్పటికీ తన కథ ముందుగా వివరిస్తే మంచిదనిపించింది. నేను మణిప్రస్థాన్నేలే కుంతిభోజుని 7వ కుమారుణ్ణి అంటూ ప్రారంభించి తన పేరు జయభద్రుడు అని, ఒక వారాంగన విలాసం తనని స్థితికి తెచ్చిందని, తన చరిత్ర యావత్తూ దాచకుండా ఆమెకు చెప్పాడు.
పైత్యరోగం గలవాని నాలుక మీద పంచదార పోసినా చేదుగానే ఉంటుందంటాడు కదా. అలా నాకు చక్కని భార్య, మంచి మిత్రుడు ఉన్నా వెలయాలి తోడిదే లోకం అనుకున్నందుకు తగిన శాస్త జరిగింది అని ముక్తాయించాడు. ఇక ఆమె కథ చెప్పమన్నట్లుగా చూశాడు. ఇంతవరకు చెప్పిన మణిసిద్ధుడు తదుపరి గాథ పై మజిలీలో గోపాల్నికి చెబుతానన్నాడు. కాశీ మజిలీ కథలు 28వ భాగం సమాప్తం.